ఒక్కొక్కటి అచీవ్ చేస్తారు అనమాట. సో మీరు ఈడైతే చూస్తారు కదా, ఒక కార్ అయితే నుంచొని ఉంది, ఒక బస్సు అయితే తీసుకోరు అనమాట. సో ఏంటంటే నాకెందుకు హ్యాపీ అంటే మన దగ్గర ఉన్నాక ఒకటి అచీవ్ చేసారు, అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది బాబు? మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నేను అడగాల్సిన అవసరం లేదు కారు. అంటే ఇంత బిల్డ్ అవుతుంది, మనం ఈ స్టేజ్లో వస్తామని ఎప్పుడైనా అనుకున్నాను. నీ ధైర్యం చూసినాక అనుకున్నాను. చాలా హ్యాపీ మూమెంట్. సో ఓనర్ దాదా లేబర్ జిగ్రో లేబర్ అట్లా లేబర్ ఇది ఎక్కడ ఎంట్రీ అన్నా? నీ హైట్ కి ఈ కార్ ఎందుకు కొన్నావు అనుకుంటున్నా? నా హైట్ కి కార్ కి సంబంధం అన్న. హైట్ ఇట్లా యూటిలైజ్ చేసుకుంటే ఆ దారిలో అంత మంచిగా పోతుంది అనమాట. చూస్తున్నా ఇదే బండి నీదే, ఏం చేయలే మేము. సో గైస్ చూడలేదు కదా ఎక్కనిక్ తీసి ఎక్కువ. సో గైస్ ఇదంగా అట్లనే ఉన్నది. స్టార్ట్ చేయ ఫస్ట్. వెల్కమ్ టు ది స్కార్పియో. సో హాయ్ గైస్, ఇవాళ వచ్చేసి ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట. సో సర్ప్రైజ్ మేము కూడా సర్ప్రైజ్ అయినాం, మాతో పాటు అందరు సర్ప్రైజ్ అయినారు అనమాట. సో ఇది మా ఛానల్కి ఒక బూస్టప్ అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే హ్యాపీ మూమెంట్ అనమాట. సో మా దగ్గర కూడా, మా ఛానల్లో కూడా అండ్ మా దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కటి అచీవ్ చేస్తారు అనమాట. సో మీరు ఈడైతే చూస్తారు కదా, ఒక కార్ అయితే నుంచొని ఉంది. కార్ ఓవర్ది ఏందనేది మీ అందరికి ఒక షాకింగ్ ఉందన్నమాట. సో ఏంటంటే నాకైతే హ్యాపీ మూమెంట్, ఎందుకంటే వచ్చిన పైసలతోని ఒక బస్సు అయితే తీసుకోరనమాట. సో ఏంటంటే నాకెందుకు హ్యాపీ అంటే మన దగ్గర ఉన్నాక ఒకటి అచీవ్ చేసారు, అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి దీంట్లో అందరూ ఒక్కొక్కటి అచీవ్ చేసారు అనమాట. సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి సర్ప్రైజ్ ఉంది, అది వచ్చేసి లైన్గా మీ అందరికి వచ్చేస్తుంది. అండ్ బాయ్స్ ఛానల్లో మాత్రం దీని గురించి సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాం. అండ్ ఆల్ ద బెస్ట్ అందరికీ చెప్పాలా. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే దీనికి ఓవర్ అనేది కూడా వస్తారు, వచ్చిన తర్వాత మీకు అందరికి తెలుస్తుంది. నేనే షాక్ అయినా, నాకు తెలియకుండా వీళ్ళు పిలిచిరు అనమాట. సో దీనికి ఓవర్ ఏందనేది ఇప్పుడు ఒక 10 minutesలో తెలుస్తుంది. నీకు ఎట్లా అనిపిస్తుంది బాబు? మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నేను అడగాల్సిన అవసరం లేదు కారు. ఏదో ఒకటి మంచిగా చెప్తాడు నిన్న దమ్దమ్ చేసుడు ఎందుకు కూడా కారు అది. అంటే నేను కూడా కార్ తీసుకోవాలి అనుకున్నా, కాకపోతే నాకు ఏజ్ లేదు. ఇంకొన్ని ఎట్లా అనిపిస్తుంది అంటే మన టీమ్ లో ఉండి ఒక కార్ మంచిగా అనిపిస్తుంది అన్న. ఇప్పుడు అనిపిస్తుంది వాళ్ళ కష్టం ఏంది, వాళ్ళ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నాం. అందరు మంచిగా కష్టపడుతారు, అందరు ఒక్కొక్కటి మెల్లమెల్లగా ఒక్కొక్కటి సాధించుకుంటారు అనమాట టీంలో. నేనేనా కానీ అర్సన కానీ వీళ్ళంతా కట్టప్ప అన్న వీళ్ళంతా సాధించుకుంటారు, మంచిగా అనిపిస్తుంది. అంటే ఇంత బిల్డ్ అవుతుంది, మనం ఈ స్టేజ్ లో వస్తామని ఎప్పుడైనా అనుకున్నాను. నీ ధైర్యం చూసినాక అనుకున్నాను. చెప్ప మరి నేను చెప్పా మంచి
చెప్తుంటే మంచి So guys, చాలా నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట. సో ఎందుకంటే ఎంత కష్టపడితే ఈ కార్ అనేది తీసుకుంటారు అనేది మీరు అర్థం చేసుకోరు. ఎందుకంటే దీంట్లో ఒక్కొక్కరు చాలా కష్టపడ్డారు, ఎన్నో దెబ్బలు తిన్నారు, ఎన్నో అన్నీ చేసిరు అనమాట. సో బబ్బు అయితే వాడు కారు తీసుకోకుండా ఇల్లు తీసుకున్నా అనమాట. సో అది కొన్ని రోజుల్లో రివీల్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నడుస్తుంది. ఆఫ్ పేమెంట్ అయితే అయిపోయింది. ఆఫ్ పేమెంట్ ఈఎంఐ ప్రాసెస్ అవుతుంది. దానికి రిజిస్ట్రేషన్ అవన్నీ అవుతున్నాయి. సో వీని కూడా ఆల్ ద బెస్ట్ చెప్పాలా. ఆల్ ద బెస్ట్ బాబు. చెప్పు ఇంకా మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ కారు ఓడదు అనుకుంటారు? మన టీంలో కొంతమంది మిస్సింగ్ ఉన్నారు. దాంట్లో ఓడదని మీరు ఓడదని డౌట్ పడుతున్నారు. ఈ కారు ఓవర్ తీసుకోండి. గంగు లేడు, గంగు రాలే, గంగు ఆడనే ఉన్నాడు. జిమ్ పోతుంది మనోడు, ఎక్సర్సైజ్ డైట్ గీట్ అంటున్నాడు. ఓడో వానికి మోటివేట్ చేయలే, ఎవరో ఎక్కిరిచ్చిరు అనమాట వానికి. నువ్వు దుబ్బోడా గిబ్బోడా అని ఏమో చెప్పారు అనుకుంటా. వాడు పర్సనల్గా తీసుకొని డైరెక్ట్ జిమ్తో ఇల్లు మాకే మర్చిపోయాడు అనమాట. అట్లా పరిస్థితి ఉంది వాడు. అరే షూట్ ఉందా అంటే కూడా వాడు పట్టించుకుంటలే, అంటే తగ్గాలనే ఇంట్రెస్ట్ అంతగానం తీసుకుంటాం. చెప్పు ఓడదనుకుంటున్నావు? చెప్పు. సరే ఓవర్ది. సో గైస్ మీరు దీంట్లో ఇంకా ఒకటేసారి ఇది ఒక్క కారు కాదు, దీంతో పాటు ఇంకా 2 కార్లు కూడా ఉన్నాయి మా దగ్గర. మా టీంలో తీసుకున్న వాళ్ళు 3 కార్లు అనమాట. సో టక్మని మీ అందరికీ షాకింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ అయితే మన కటప్ప తీసుకుండు కార్. వీనికి కార్ డ్రైవింగ్ రాదు, వీడు కూడా కార్ కొన్నాడు. ఇలా కార్ అప్డేట్ అయింది. సో గైస్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎవరైతే కార్ ఓనర్ ఉన్నారో మనోడు వస్తుండో, మనం మన గురించి వెయిట్ చేద్దాం. సో ఒక 2 minutesలో మీకైతే అర్థమైపోతుంది. సో గైస్ ఫైనల్ అయితే వాళ్ళైతే వచ్చేసారు అనమాట. సో చాలా హ్యాపీ మూమెంట్. సో ఓనర్ చేస్తున్నారు. అరే అసలు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటారా? అరే ఇట్లా కాలేజ్ నువ్వు అట్లా చేయాలి చెప్పు. గైస్ ఫైనల్ అయితే మన హర్ష వచ్చేసింది అనమాట. సో హర్ష నువ్వు ఎప్పుడు తీసుకున్నావు అసలు చెప్పలేదు. మన సర్ప్రైజ్ ఇస్తావు అంటే నువ్వు ముందు రావాలా, మాకు తర్వాత పిలవాలా? నాకు తెలియదు మీరు వచ్చిర్రాని. లొకేషన్ పెట్టినావు, మేము వచ్చేసినాం. నువ్వు ఆమెను ఎక్కించుకొని పోయినావు. పిక్ చేసుకోమంటే చేసుకున్నా అన్న జిగురు. సరే దా జిగురు ఇటు వచ్చాడు. జిగురు అలిగిందన్నమాట. తడిలు పడేసరికి అన్నాడు బ్లాష్ కొట్టు పట్టుకో. మాత్రం అందరిని లెక్క పెట్టి కొడతా నేను. ఎట్లా అంటే బట్టలు ఊడిపోయేటట్టు కొడతా. బండే ఓడిది జిగురు. నీదా బండే ఓడిది. బండి ఓడిది చెప్పు జిగురు. నువ్వు తీసుకున్నావా ఆయన తీసుకున్నా? మా ఆయనది. ఏరి మళ్ళీ ఏరి ఆయన అంటుంది మళ్ళీ. సరే దా వచ్చారు. లేపురు రా బాయ్. కాదు రా బాయ్, వాడిని లేపురు తీసుకోండి. దా లేబర్ జిగురు అరే స్ట్రేట్ లేపిరా లేబర్ అట్లా లేబర్ అన్నా ఇది ఎక్కడ ఎంట్రీ అన్నా? అన్నా ప్లీజ్ ఈ ఎంట్రీ విషయం ఇప్పుడు దాకా ఇక్కడ లేదు. ఎంట్రీ మా దగ్గర ఉందన్నమాట.
వేసేది పట్టుకో చెప్పు హర్ష, అసలు నీ హైట్ కి ఈ కార్ ఎందుకు కొన్నావు అనుకో? నా హైట్ కి కార్ సంబంధం అన్న, హైట్ ఎందుకన్నా అరే దండ ఎందుకురా? కొట్టరు చప్పట్లే. ఏందన్నా ఇది, ఏమైతుందా? లేబర్ వీడు ఎంత కామాంతుడు అంటే ఆమె అందుకే ఎవరు ఎప్పుడు వచ్చినారా లేపు లేపు ఎందుకన్నా ఇది? ఎట్లా అనిపిస్తుంది? ఇది నాకు చేసిందా అన్న? బండి తీసుకున్నాక ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఉందన్నా. అంటే ఎప్పుడు తీసుకున్నావు బండి? అంటే మాకు ఎందుకు చెప్పలేదు అన్న సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, మీరు నాకు ఇస్తున్నా ఇప్పుడు ఇది. మళ్ళీ మేము వచ్చినామంటే అన్ని సర్ప్రైజ్లే ఉంటాయి అన్నా. సో గైస్ ఎంతో కష్టపడి బొబ్బు అయితే ఇప్పించింది అనమాట. వాడిని చూడరు ఎంత ఖుషి. చూడు వాడి మాటలు వస్తలేవు. చెప్పు కరెక్ట్. అందరు కొన్నట్టే కదా. సో గైస్ ఫైనల్ అయితే జల్దీ ఓపెనింగ్ చేసాం అనమాట. సో కిందికి వచ్చి అంటే ఏం చెప్పాలి? మైక్ ఉందా మైక్? చెప్పు నీకు ఏమనిపించింది అది చెప్పు వీడియోలో. దేనికన్నా? కార్ తీసుకున్నావు కదా, ఈ హైట్ కి ఎందుకు ఈ కార్ తీసుకున్నావు చెప్పాలా? నువ్వు చెప్పానా? సో గైస్ హర్ష హైట్ అని కాదు, హర్షలో మ్యాటర్ ఎక్కువ ఉందన్నమాట. స్టూడెంట్స్ దాంట్లో లా స్టూడెంట్స్ దాంట్లో మనోడు ఒకటి అచీవ్ చేస్తున్నా అనమాట. తొందరలో కూడా అయిపోతాయి అండ్ ప్రాక్టీస్కి కోర్టులకి దానికి దీనికి పోవాలి కదా. సో దీంట్లో పోతే కొంచెం బాగుంటుంది అనమాట. సో అందుకని ఇది తీసుకున్నాంట. సో మెంబర్ ఆఫ్ యూత్ పార్లమెంట్ మీ అందరికి తెలిసిందే కదా. సో దాంట్లో కూడా మనోడు ఒక పార్టిసిపేట్ చేసిండు. సో దానికి కూడా ఈ బండి ఉండాలా, అట్లాంటి జాగాలో ఏదైనా తిరగాలన్నా ఏదైనా పోవాలన్నా ఈ బండిలో తిరిగితే బాగుంటుంది అని చెప్పి వచ్చిన పైసలు సేవింగ్ చేసి ఫస్ట్ అయితే ఈ బండి కొన్నాడు అనమాట. సో వీళ్ళంతా ఏం చేసారు, వచ్చిన పైసలు ఫస్ట్ పొరిలు గిరిలకు పెట్టిరు. సో మనోడు ఏం చేసిండు, వచ్చిన పైసలతోనే బండికి పెట్టిండు అనమాట. సో ఎందుకంటే ఒక్కొక్క స్టేజ్ తర్వాత ఒక్కొక్క స్టేజ్ అనేది వస్తుంది కదా. సో అది మనం ఎట్లా యూటిలైజ్ చేసుకుంటే ఆ దారిలో అంత మంచిగా పోతుంది అనమాట. సో నాడు ఏమైంది, ఏం చూస్తున్నావు? ఇదే బండి నీదే, ఏం చేయలే మేము. ఒకసారి ఆగు రాదు. ఆడరా బాబు డాన్స్ ఆడు. అరే అర్చా అటు తిప్పు, అర్చా అటు పెట్టు. అరే రే 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 గ్లాపెడ్ గ్లాపెడ్. అచ్చా కంగ్రాట్స్. హైట్ తక్కువ ఉంది మనకు. సో ఇప్పుడైతే మీకు ఒక అద్భుతం చూపించబోతున్నా నేను. మీరు అందరు షాక్ అవుతారు. మళ్ళా షాల్వ్ వేస్తారు ఎందుకు నీకు. సో గైస్ మీకు ఒకటి స్పెషల్ అనేది నేను చూపించబోతున్నా. ఒక్కసారి ఇక్కడ ఇక్కడ ఎట్లా ఎక్కుతారు చూపిస్తాను. సో గైస్ మనం రౌండ్ చూసుకోవచ్చు అనమాట. సో బండి మొత్తం మీరు సినిమాటిక్ లా మీ అందరికి చూపిస్తా. సో ప్రెసెంట్ అయితే కార్ ఎట్లా ఎక్కుతారు చూద్దాం.
ఎట్లా ఎక్కుతామన్నా ఆగా సో గైస్ అయ్యో చూడలేదు కదా ఎక్కనిక్ తీసి ఎక్కువ సో గైస్ నిజంగా అట్లనే ఉన్నది సరే ఇట్లా అట్లా ఇట్లా ఎక్కుతావు ఎక్కువ దాని తర్వాత స్టూల్ తో ఎక్కుతాం రా ఇక రా ఇప్పుడు ఇప్పుడు ఈడికి వెళ్తే ఆగు అట్లనే ఉండు అవి స్టూల్ పెట్టి ఎక్కువ ర్యాగింగ్ అన్నా ఇది ర్యాగింగ్ ఏం లేదు ఎక్కువ ఇది బాగుంది ఇది బాగుంది నువ్వు ఎప్పుడైనా పోయినప్పుడు ఈ స్టూల్ లోపల ఉండాలి ఇప్పుడు మనోడు దిగేది దిగుడు మీరు లోపల ఎక్కువ అక్కడికి ముందటికెళ్ళి దిగి ఒకసారి ఎడ కనిపిస్తుండ చూడు అరే కనిపిస్తా అన్న అంత కలిదా అన్న కనిపిస్తుండే ఇట్లా వచ్చారు ఇట్లా దిగు 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 అయ్యో దిగేది హైలైట్ ఉంటుంది దిగు దిగుతున్నా కదా దిగు కదా ఇగో ఇడికెళ్ళి చూడు అద్దం దింపు అద్దం తాళం తాళం వేయడం స్టార్ట్ చేయ ఫస్ట్ Welcome to the Scorpio. అద్దం డ్రైవ్ కార్ అరే నువ్వేంటినా ఇది సౌండ్ అదే ఉంటుంది రైట్ ఇప్పుడు దిగు ఇప్పుడు అడిచే ఎట్లా దిగుతారు చూడు దిగు వేసింది నించోనికే కదన్నా సరే సరే పట్టేది నువ్వు నడపా లే నువ్వు నడుపు నేను నడుపుతా నేను ఆల్రెడీ నడిపినా రాగానే నడుపు ఎట్లా అనిపిస్తుంది అర్చన కొట్టిండు ఆహా అందరు మనల్ని చూస్తారు అనుకో మన వేసిర్రు హైలైట్ ఉందిలే అందరు మనల్ని చూస్తుర్రా బాబా రే దిగుదామా దిగి మాట్లాడదాం అన్నతోనే ఏమని పిలుద్దాం దీని విండో న్యూట్రల్ ఇట్లా కనిపిస్తుంది తీసాలా ఎట్లా బయటికి కానీ కార్ ఇట్లా ఉంది నెక్స్ట్ లెవెలా బండి ఇంత హైలైట్ ఫినిషింగ్ వస్తుందని అనుకోలేదు సో ఎట్లా అనిపిస్తుంది బాబు కార్ అయితే చూడ అది అన్న అందరు మనల్నే చూస్తారు షాక్ అన్న అన్న హాయ్ షాక్ సార్ చూడు అదంటే ఇంత అంటే అసలు నాకు మాటలు కూడా వస్తలే రా బాయ్ ఎక్స్పెక్ట్ చేయలేడు ఇంతగానో వస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేవు ఏదైతుంది కారు మొత్తం అసలు ఎట్లా అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలే చూడు నాకే ఒక 3-4 కలర్లు కనిపిస్తుంది కారు హైలైట్ అనిపిస్తుంది అండ్ థ్యాంక్స్ అసలు డార్జిలింగ్ అన్న మెంటల్ చేసేసిండు రాబీ నాకు దిల్ ఖుషిలో మాటలు వస్తలేవు నాకు ఫస్ట్ థింగ్ అండ్ అంటే అన్న కూడా ఉంటే మంచిగా ఉంటారు రాబీ నడిపితే కానీ అన్న ఆల్రెడీ నడిపేసిన అంటుండు ముంగడి ఉంటాను కదా అంటే నాకు చిన్న ఏజ్ నుంచి కాయిష్ ఉండే లైక్ స్కార్పియో అంటే ఇది ఎట్లాంటిది అంటే ఎమ్హాక్ ఇంజన్ అని స్టార్టింగ్ లో పొలిటికల్ లో తిరుగుతుండే కదా రాబోయ్ చూస్తుండే నేను అంటే ఆల్మోస్ట్ మంచి మంచి సీఎంలు వాడిన బండ్లు ఇంకా అది చేసిన బండ్లు కదా సో నాకు ఎప్పటి నుంచో ఆశ ఉండే అందరు కార్లలో మన చూస్తుర్రు అరే ఇదేంద్రా నన్ను ఇట్లా చేసేసిర్రు అరే తిరగదురా బండి
ముంగడికి ఒకటి వెళ్ళిపో. ఎట్లేదు పవర్ ఎట్లేదు బండిలా. డేంజర్ వస్తుంది బండి. నాకు మస్తు హ్యాపీ అనిపిస్తుంది. అంటే మన టీంలో నెక్స్ట్ ఇట్లా బండ్లు అంటే ఇదంతా ఇమ్రాన్ అన్న అంటే అన్న ముందు చెప్దామని ఆగినా నేను. కానీ ఆయన పడ్డ కష్టము, మీరు స్టార్టింగ్లో పడి కష్టము, మాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి మస్తు హ్యాపీ అనిపిస్తుంది రా. రేపటి రోజు ఇంకా అంటే పరేషాన్ బాయ్స్లు ఉన్నోళ్ళు ఎప్పుడు డౌన్ గారు, పరేషాన్ బాయ్స్లు ఉంటే ఎప్పటికైనా ఒక మంచి పేరు ఉంటుంది అని మనం చాలా మందికి చూపిస్తున్నాము. నీకు ఎట్లా అనిపిస్తుంది బండి? నువ్వు చూసినావుగా బయటికి. ఖుషి అవుతుంది, నాకేం అర్థమైతే లేదు. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక 3 కలర్లు, నేను లోపల ఒకటే కలర్ చూసిన బండిది, బయటికి వచ్చి అన్న ఇట్లా దింపిండు ఒకసారి దిగి చూడు అని. చాలా అయిపోయినారా వైట్ కనిపిస్తుంది, వైట్ పర్పుల్ గిర్పుల్ అన్ని కనిపిస్తుంది, అన్ని కనిపిస్తుంది నాకు అసలు. ఓహో బండ్ల పవర్ కూడా డేంజర్ ఉంది, బండ్ల పవర్ కూడా డేంజర్ ఉంది. అందరూ మనల్ని చూస్తున్నారు రాబోయ్, చూస్తూనే ఉన్నారు కదా. ఇట్లా అట్లా తొక్కగా వెళ్ళిపోతుంది రాబోయ్ బండి. కార్కో కలర్ ఉందంటే, ఈ కార్కో కలర్ ఉందంటే అన్న కలర్ వేసి ఇంకో కలర్ ఇచ్చిండు కార్కి. టూ మచ్ కలర్ ఫ్యాన్స్ కాదు మీరే మా మొత్తం సపోర్టర్స్. అంటే లైక్ మా సపోర్ట్ సిస్టమే మీరు లేకపోతే మేము ఈ స్టేజ్ కూడా రాము. మీరు చూసి ఆదరించిర్రు, మమ్మల్ని లైక్ చేసిర్రు కాబట్టి మేము ఈరోజు ఈ స్టేజ్ వరకు వచ్చాం. అందరు వీడియోలు తీసుకుంటారు రాబోయ్. కానీ ఇక్కడ బాధ ఏం చెప్పాలా, మరి అన్నకు చెప్పదు మళ్ళీ. ఇక్కడ బాధ ఏంటంటే ఇప్పుడు ఇంత యాంటిక్ కార్లో ఏడికి పోయినా అని కూడా గుర్తుపట్టేస్తారు రాబోయ్, మనం ఎవరిని ఏడికి తీసుకోలేవు. అది మెయిన్ బాధ కదా రాబోయ్. ఏడికి పోయినా అన్నకు చెప్పేస్తారు. సో గాయస్ కార్ ఏంటన్నా చూస్తే మీరు లైట్ తీసుకోరి, మనం అనుకోని లైట్ తీసుకోరి. కార్లో ఎవరైనా ఉన్నా అంటే ఫ్రెండ్స్ ఉంటారు మనకి, ఫ్రెండ్స్ మనం ప్లాన్ లేదా నెక్స్ట్ వీక్ మనం బయటికి పోయేది ఏమన్నా ఎప్పటి నుంచి చెప్తున్నా కార్ వచ్చినా కూడా. సో అట్లా మమ్మల్ని చిన్న ఉంటాయి మాకు చూసి చూన్నట్టు వదిలేయండి ప్లీజ్. ఎందుకంటే మీరు అట్లా మమ్మల్ని అట్లా పెట్టుకొని ఇమ్రాన్ నాకు చెప్పకూరి ప్లీజ్. మీకు దండం పెడతా. పబ్లిక్ లేదు కానీ ఇఫ్ ఇన్ కేస్ పబ్లిక్ ఉండుంటే సో బండికి ఇంకొక కొన్ని అవుట్ఫిట్స్ అంటే లైక్ అవి కూడా వస్తున్నాయి, అది ముందు చూపిస్తారు అందరికి. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది రా అవి. స్లో చేసి మరీ చూస్తారు. సో బండికి ప్రాణం పోయడం అంటే ఇదేనే మనకు తెలిసి అయితే. ఇట్లా బండికి ప్రాణం పోయడం అంటే ఇదే. సో చూద్దాం ఒకసారి. ఆడికి పోయిన తర్వాత ఒక అన్న కూడా అన్న ఉండు, కానీ చాలా కష్టపడ్డారు రాబోయ్ అన్న వాళ్ళు. స్టార్టింగ్ చూసి భయం అయింది. నమస్తే అన్న. సెట్. గైస్ మీ అందరికి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ మీ అందరికి చెప్పాలా. హర్షకి ఇందాక నేను కింద దింపి ఒకసారి బండిని ఒకసారి అవుట్లుక్ చూడు ఎట్లా కనిపిస్తుంది ఎండలో ఏందనేది. ఈ బండికి ఈ అవుట్లుక్ రావడం కారణం అన్న అనమాట. సో కర్బన్ ఘాట్ డార్జిలింగ్ అనమాట ఈ అన్నది షాప్ అనమాట. సో ఈ అవుట్ఫిట్ ఈ కార్కి ఇంత మంచిగా డిజైన్ చేసింది అన్ననే మాత్రం. సో అన్న చెప్పండి, ఎన్ని రోజులైంది? 4 days పట్టింది అన్న బండి కంప్లీట్ చేయడానికి. నేను అనుకోలేదు ఇట్లాంటి ఫినిషింగ్ వస్తుంది ఏందని. మీకు మాట ఇష్టం కదా 100%. మంచి వాళ్ళు తిరిగి చూడాలి బండి బయటికి వెళ్తే. సో గైస్ నిజంగా అంటున్నా, రియాక్షన్ మీరు చూస్తే ఒకసారి షాక్ అవుతారు. ఒకసారి అటు ఇటు తిప్పు చూడొచ్చు రియాక్షన్ ఎట్లున్నాయి. అందరు బండ్లు ఆపి చూస్తారు అనమాట. సో అది పరేషాన్ బాయ్స్ బ్రాండ్ అంటే. అండ్ అన్నకి మెయిన్ థ్యాంక్స్ చెప్పాలా. అన్న ఈ చేయి పెట్టకపోతే ఇట్లా రియాక్షన్ రాకపోతుండే. సో గైస్ ఫైనల్ అయితే చూసిరు కదా హర్ష రియాక్షన్ ఎట్లా వచ్చిన. దాంతోపాటు అందరు రోడ్డు పైన నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సో ఇటుకెళ్ళి మా ముందటికెళ్ళి పోతున్నప్పుడు వేరే వైపు కనిపిస్తుంది బండికి చూస్తుంటే. ఒక మాట ఏంటంటే, సో గాయస్ ఒక్క మాట చెప్తున్నాను అంటే, నేను ఏ రోజు అనుకోలేదు అంటే ఇంత జల్దీ నేను ఇట్లా నా పర్సనల్ బండ్లో తిరుగుతా అని. సో దీనికి మెయిన్ కారణం ఏంటంటే అన్ననే. ఎందుకంటే అన్న దీనికి ఫస్ట్ నువ్వు అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే మాకే కాదు ఎన్నో ఫ్యామిలీస్కి అన్న ఒక ప్లాట్ఫామ్. వాళ్ళు స్టార్టింగ్లో వీళ్ళిద్దరు కష్టపడి వీళ్ళకి వచ్చిన పేరుని సాధారణంగా ఏ యూట్యూబర్స్ ఇట్లా వంచరు.
సో ఎవరు వాళ్ళ స్వార్థం చూసుకుంటారు, అంటే మనం మంచిగా ఉన్నామని చూసుకుంటారు. కానీ అన్న ఆల్మోస్ట్ ఒక 30-40 ఛానళ్ళు అన్న త్రూ వచ్చేసి వాళ్ళు 40 మంది వాళ్ళు ఇంకా మేము పంచే స్టేజ్కి వచ్చినాము, పైసలు హెల్ప్ చేసే స్టేజ్కి వచ్చినాము. సో ఏ యూట్యూబర్ కూడా ఇంత చేయడు, వాళ్ళ స్వార్థమే చూసుకుంటారు. కానీ అన్న ఎంతమందికి లైఫ్ ఇచ్చిండు, ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిండు. స్టార్టింగ్కే ఎన్నో కష్టాలు పడి వాళ్ళు ఒక తెచ్చుకున్న పేరుని, ఆ ప్లాట్ఫామ్ని ఇంతమందికి వంచడం అంటే అది జోక్ కాదు. నేను ఈరోజు తిరుగుతున్నా అంటే అది మెయిన్ రీజన్ అన్ననే. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, నేను అసలు లైఫ్లో మర్చిపోలేను అన్న. థ్యాంక్ యూ. ఏం లేదు, అందరు నలుగురు గురించి ఆలోచిస్తే నాకు హ్యాపీ. అండ్ గైస్ నాకు ఇవాళ ఈ పొజిషన్ నేను ఇట్లున్నా అంటే కేవలం దీనివల్ల కాదనమాట. సో గైస్ ఏం లేదు, అందరు కలిసిమెలిసి ఉండాలా, నలుగురు గురించి ఆలోచించాలా. ఇవాళ మా మొత్తం నా సంస్థ, నా ఛానల్ మా ఉన్న ఛానల్ అన్నీ మీరు చెప్తే షాక్ అవుతారు. 36 ఛానల్స్ ఉన్నాయన్నమాట. సో 36 మెంబర్స్, 36 ఫ్యామిలీస్ అంటే బతుకుతున్నారు అనమాట మన వల్ల. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. అండ్ రాబోయే రోజుల్లో నా సినిమా క్లిక్ అయితే అది నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సో దానికి మీ అందరికి చెప్తా, నేను ఆల్మోస్ట్ చేసి చూపిస్తా. ఎందుకంటే నేను ఎప్పుడు ఏది ఒకసారి చెప్పినా అంటే ఖచ్చితంగా, ఒకసారి మాట వద్దినా అంటే అది ఖచ్చితంగా చేస్తా. కానీ ఈసారి చెప్పకుండా చేస్తున్నా గైస్, మీరు అందరు షాక్ అవుతారు. నా సినిమా రిలీజ్ కానీ దాని తర్వాత మీరే షాక్ అవుతారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మా మెల్ల నడుపు. అండ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అన్న చెప్పాలా మెయిన్ థ్యాంక్స్ అసలు మనకు ఒక నెక్స్ట్ లెవెల్ ఫినిషింగ్ ఇచ్చింది అనమాట బండికి. అండ్ నిజంగా అంటున్నా, మీకు కూడా ఇట్లాంటివి మనం చేయించుకోవాలనుకుంటే మీరు మన డార్జిలింగ్కి రావచ్చు. డిస్క్రిప్షన్లో పెట్టేసాం మన నంబర్, నేను లొకేషన్ పెడతా, అన్న నంబర్ కూడా పెడతా. నీట్ ఫినిషింగ్ చేసిరు. ఏడ కూడా చిన్న ప్రాబ్లం లేకుండా, అన్న ఈ ప్రాబ్లం ఉందని కూడా నేను చెప్పనీయకుండా లేదు, అంత నీట్ ఫినిషింగ్ చేసిరు అనమాట. సో గైస్ మీకు కూడా కావాలంటే మీరు వచ్చేయచ్చు.